ముఖ్యంగా నిన్న మాజీ మేయరు ప్రస్తుత డిప్యూటీ మేయర్ అవినీతి అనకొండ మాట్లాడుతూ ఆయన పేరే కరీంనగర్ నగరంలో అవినీతి అనకొండ అంటారు. ఆయన గజనీ టైప్. కాంగ్రెస్లు ఉంటేనేమో శ్రీనివాసరావు, బీఆర్ఎస్లు ఉంటేనేమో సునీల్ రావు, బీజేపీలు ఉంటేనేమో ఏం రావు, వేస్ట్ రావు, విధవరావు. ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు. బుద్ధి అన్ని ఉండాలి, తెలివి దొబ్బింది ఆయనకి. గజనీ సినిమాలో ఒక తీరు మనిషి 3 తీరులా ఉండే వ్యక్తి ఎవడన్నా రాజకీయాలలో కరీంనగర్లో ఉన్నాడంటే ఆయన్ని ఈ సునీల్ రావు, ఈ శ్రీనివాసరావు, ఈ లపంగిరావు. అన్నం తిన్నట్టు మాట్లాడాలి. ఆయనకు సూటిగా ప్రశ్నిస్తున్నావు. నువ్వు అన్నం తిన్నట్టు మాట్లాడాలి. 2014 నుంచి 2020 వరకు బీఆర్ఎస్ కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీలు ఉంటాడు. 2020 జనవరి నుంచి 2025 జనవరి వరకు బీఆర్ఎస్ పార్టీ మేయర్గుంటాడు. స్మార్ట్ సిటీ ఎవరు తెచ్చిర్రు అనేది 2016లో ఉన్న ఎంపీ వినోద్ కుమార్ గారు తెచ్చిర్రని పదే ప్రతి ఇనాగ్రేషన్లో మీరే పత్రిక మిత్రులందరూ కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ తెలుసు. మీ దగ్గర కూడా వీడియోలు ఉంటాయి. ఎక్కడ ఇనాగ్రేషన్ అయినా ఇదే మేయర్ హోదాల పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు స్మార్ట్ సిటీ శాంక్షన్ చేపించారు కరీంనగర్కు. మంత్రి గంగుల కమలాకర్ గారు పనులు చేపిస్తున్నారని పదే చెప్పిన ఈ నోరుకి ఏమైంది? మన జట్ట పుట్టిందా నోరుకు? అది నోరా మోరా? నీ పిల్లలు నిన్ను అసహించుకుంటుర్రు, నీ కూతురు నీ కొడుకు నిన్ను అసహించుకుంటుర్రు. రాజకీయం గురించి గింత దిగజారుడా? మీరే, మీ కుటుంబమే స్వయంగా ఆనాడు మీ సతీమణి, మీ అబ్బాయి, మీ అమ్మాయి, మీరు, మీ బంధువులు, మీ మదర్ అందరూ కూడా మాకు దైవం లాంటి వ్యక్తి వినోద్ కుమార్ గారు, మాకు దైవం లాంటి వ్యక్తి గంగుల కమలాకర్ గారు అని మీ కుటుంబం చెప్పింది కదా. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి ఇన్ని రోజులు సేవలు చేస్తే ఏం కాలేదు, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక మేయర్ అయిందని మీ కుటుంబ సభ్యులే బీఆర్ఎస్ పార్టీని పొగిడిరు కదా. నిన్ను అసహించుకుంటారు నీ కుటుంబ సభ్యులు. నీకు జోక బుద్ధి అయితే కేంద్ర మంత్రిది జోకు, మేము అద్దంటలేం. నువ్వు ఆ పార్టీలకైనా ఆ పార్టీ గురించి చెప్పు. కానీ నువ్వు 10 ఏళ్ళు ఇక్కడ తిని ఉండి పదవులు అనుభవించి ఈ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారు హయాంలో జరిగిన అభివృద్ధిని నువ్వు ఏం కాలేదంటే కళ్ళుండి చూడలేని కబోదివి నువ్వు, చెవులుండి వినలేని చెవిటోలివి నువ్వు, నోరుండి మూగమైన మూగోలివి నువ్వు. ఒక వెధవవు రాజకీయ వ్యభిచారి ఎవడన్నా కరీంనగర్లో ఉన్నాడంటే ఆ రాజకీయ వ్యభిచారే ఈ లపంగిరావు, ఈ అవినీతి అనకొండ. ప్రతి ఇంట్లో, ప్రతి కరీంనగర్ నగరంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ లపంగిరావు పొద్దున లేస్తే దిగజారి రాజకీయం చేయాలి, పదవుల కొరకు ఏదైనా బట్టలు ఇప్పుకొని తిరగమంటే కూడా తిరుగుతాడు. అంత సీము నెత్తురు లేని మనిషి రాజకీయాల్లో ఉన్నాడంటే అది ఒక లపంగిరావే. ఉండాలి ఒకసారి బుద్ధి అన్న. నువ్వే మాట్లాడినావు, స్మార్ట్ సిటీ ఎవరు తెచ్చిరని నువ్వే మాట్లాడినావు, కరీంనగర్ అభివృద్ధి చేసింది ఎవరని నువ్వే మాట్లాడినావు. ఆఖరికి కేంద్ర మంత్రి గారు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు వేదిక మీద వచ్చిన రోజు
మరి రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పిన వీడియో కూడా మరి మీ అందరు తెలుసు, చెప్పిన విషయం కూడా తెలుసు. పొన్నం ప్రభాకర్ గారు కూడా రాష్ట్ర మంత్రిగా స్వయంగా చెప్పడం జరిగింది. ఇక్కడికి పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు కష్టపడి మరి ఇలా కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీలో చేర్పించిన వ్యక్తి మరి ఇలా వినోద్ కుమార్ అని చెప్పిండ్రు. కరీంనగర్ నగర ప్రజలందరూ కూడా చెప్పారు. కానీ సొయ్యలేని మనిషి, ఈ అబద్ధాల కోరు విధవ కరీంనగర్లో రాజకీయాల్లోకి ఎవరైనా యువత రావాలంటే నీ ఈ విధవను చూసే భయపడుతుర్రు. గింతుంటుందా? కాంగ్రెస్ ఉన్నప్పుడు ఓ మాట, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఓ మాట, బీజేపీకి అయినాక ఓ మాట. నువ్వేనావు మచ్చలేని మనిషి అని ఉన్న ఆ కేంద్ర మంత్రి మీద మచ్చబడ్డది. నువ్వు లేనినాడు ఆయన మంచిగానే ఉన్నాడు. నువ్వు ఏరినావు నీ రాజకీయ లబ్ధి కొరకు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిండు, 2 సార్లు ఎంపీ పోటీ చేసిండు, 5 సార్లు పోటీ చేస్తే 5 సార్లు ఈ విధవ అగెనెస్ట్ చేసిండు. 5 సార్లు ఆయన నోడగొట్టాలని తిరిగినోడే. తర్వాత ఆయన కేంద్ర మంత్రి కాగానే అధికారం లేని, ఒక్కరోజు కూడా అధికారం లేకుండా ఉండలేని ఈ లపంగి